మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన ప్రజలతో కలిసి మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలోని మాటల తప్ప చేతలు లేవని, సీఎం రేవంత్ రెడ్డి సంవత్సరం కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విగ్రహదాత మహమ్మద్ అక్బర్, మంజూర్ హుస్సేన్, సంఘ సేవకుడు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభాకర్, తీగుళ్ల భిక్షపతి, పవన్ కుమార్, అఖిల్, సద్దాం, యూసుఫ్, మత్తడయ్య, కర్రసీను, పర్సు బాలయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము వచ్చే సంవత్సరం కూడా అయితే లేదు, మీరు గెలిపించారు. నేను చెప్పేది వచ్చిన సంవత్సరంలో గ్యాస్ ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, బస్సు ఫ్రీ ఉంది, మళ్ళా నీకు రుణమాఫీ కూడా. రుణమాఫీ మజాక 2 లక్షలు అంటే 10 ఏళ్లలో ఒక్క రుణమాఫీ అని అయిందా? నా మాటనే నువ్వు ఏం వద్దంటే అక్కడ తిరుగుతున్నావు వద్దంటారు. ఎమ్మెల్యే సార్ నమస్తే. పోషాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీడీసీ గౌడ్ సాబ్ కూడా సీనియర్ నాయకుడు, మన నాయకుడు గారు నిన్ను మేము వచ్చే సంవత్సరం కూడా అయితే లేదు, మీరు గెలిపించారు. నేను చెప్పేది వచ్చిన సంవత్సరంలో గ్యాస్ ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, బస్సు ఫ్రీ ఉంది, మళ్ళా నీకు రుణమాఫీ కూడా. రుణమాఫీ మజాక 2 లక్షలు అంటే 10 ఏళ్లలో ఒక్క రుణమాఫీ అని అయిందా? నా మాటనే.